హాయ్ ఎవ్రీవన్, మన కంపెనీ పేరు వచ్చేసి వెస్టిస్ కంపెనీ. మనది డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ కంపెనీ. మన కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది. మిస్టర్ గౌతమ్ బాలి సార్ గారు స్టార్ట్ చేసిరు మన కంపెనీని. 2004లో 2 ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ అయిన కంపెనీ. 6 డిస్ట్రిబ్యూటర్స్ ఉండే, 2 బ్రాంచ్ ఆఫీసెస్ ఉండే. 2025కి వచ్చేసరికి 450 ప్రొడక్ట్స్ అయినాయి, 3 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ అయినరు, 6000+ స్టోర్స్ అయినాయి. మన వరల్డ్ వైజ్ గా చూసుకున్నట్టయితే మన కంపెనీ 12 దేశాలలో రన్ అవుతుంది. మన పాన్ ఇండియా వైజ్ గా చూసుకున్నట్టయితే అన్ని రాష్ట్రాలలో మన కంపెనీ అనేది ఉన్నది. మన తెలంగాణలో 300 స్టోర్స్ ఉన్నాయి. మన హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే 8 కిలోమీటర్కి ఒక స్టోర్ ఉన్నది. మన కంపెనీ యొక్క యావరేజ్ యాన్యువల్ టర్న్ ఓవర్ 3.5 crores. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి మన కంపెనీ యొక్క గ్రో ఎలా ఉన్నదో. మనం కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్, వాట్ ఈస్ వెస్టిస్ బిజినెస్? వెస్టిస్ బిజినెస్ అంటే ఏంటి? కన్సూమర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మన వెస్టిస్ అనేది మనకి ఇస్తుంది. అంటే ఒక కస్టమరే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఆపర్చునిటీ అనేది దేని మీద బేస్ అయింది అంటే FMCG అంటే ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ ఫుడ్స్ కింద బేస్ అయి ఉంది. అంటే నిత్యావసరాలు అంటే డైలీ వాడే ప్రొడక్ట్స్ మీద బేస్ అయి మన కంపెనీ రన్ అవుతుంది. మొన్న కరోనా వచ్చినప్పుడు అన్ని కంపెనీస్ అనేవి డౌన్ అయినాయి, మన కంపెనీ మాత్రమే గ్రో అయింది. ఏ విధంగా అంటే మన నిత్యావసరాల మీద మన కంపెనీ అనేది రన్ అవుతుంది కాబట్టి మన కంపెనీ గ్రో అనేది ఎప్పుడూ ఉంటది. దీన్ని బట్టి మన కంపెనీ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పుడు చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే మనం డైలీ వర్క్ చేస్తున్నాం. ఏమేమి డ్రీమ్స్ ఉంటాయి? హౌస్ కట్టుకోవాలని, కారు కొనుక్కోవాలని, గోల్డ్ కొనుక్కోవాలని, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ఫారెన్ టూర్స్ కి వెళ్ళాలని, టైం ఫ్రీడమ్ దొరకాలని, ఇలా చాలా డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్స్ కోసమే వర్క్ చేస్తున్నాం. మన కంపెనీ వచ్చేసి మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే హెల్త్ వస్తుంది. మన కంపెనీలో జాయిన్ అయితే హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది, టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. హెల్త్ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటే ఏమైనా వర్క్ చేసుకుంటే మనీ వస్తాయి. మనీ వేసుకోవడంతో ఫ్రీడమ్ వస్తుంది. సో ఈ 3 ఉండడం వల్ల మనకు ఆటోమేటిక్ గా హ్యాపీనెస్ అనేది వస్తున్నది. ఓకేనా? ట్రెడిషనల్ మార్కెటింగ్ లో చూసుకున్నట్టయితే ఒక ఫ్యాక్టరీలో 35 రూపాయలకు రెడీ అయిన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. మధ్యలో 65% ఎవరెవరు తీసుకుంటున్నారు అని అంటే C&F ఏజెంట్స్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేల్ వాళ్ళు, రిటైల్ వాళ్ళు, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు. అంటే ఇప్పుడు టీవీలలో యాడ్స్ తోటి మనకు ఒక ప్రోడక్ట్ వచ్చింది అంటే మన దాకా తెలుస్తుంది. అంటే సొంత యాడ్ వస్తేనే మనకు ఒక సెలబ్రిటీ చెప్తేనే మనకు తెలుస్తున్నది. సో జస్ట్ ఒక 20% వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకోవడం వల్లనే మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి సొంత కారు, ఇల్లు, గోల్డ్, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, అంటే ఎంత మొత్తాన అమౌంట్ ఓన్లీ 25% తీసుకోవడం వల్లనే అంత మంచి లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తే మన కంపెనీ వెస్టిస్ కంపెనీ ఏం చెప్తుందంటే ఫ్యాక్టరీలో రెడీ అయిన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ మధ్య వ్యక్తులు ఎవరు అవసరం లేదు. మీరే ఫ్యాక్టరీ నుండి డైరెక్ట్ కస్టమర్ కి చేరేటట్టయితే ఆ 65% మీరే తీసుకోండి అని చెప్తుంది మన కంపెనీ. మీరు 20% తీసుకున్న ఓన్లీ సెలబ్రిటీస్ ఇంత మంచి లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తే 65% తీసుకుంటే మనం ఎంత మంచి లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తామో ఆలోచించండి. మన వెస్టిజ్ లో 2 విధాలుగా ఉండొచ్చు. ఒకటి కస్టమర్ గా, ఒకటి బిజినెస్ పార్ట్నర్ గా. కస్టమర్ గా ఉండడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో చెప్తా. కస్టమర్ గా ఉండడం వల్ల 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. ప్రతి ప్రోడక్ట్ మీద 10 to 20% డిస్కౌంట్. మళ్ళీ ఫ్రీ ప్రోడక్ట్ 10% ఉంటుంది. క్యాష్ బ్యాక్ 5 to 16%. రాయల్టీ ప్రోగ్రామ్ కింద 20%. అంటే ప్రతి నెల 4 నెలలు కంటిన్యూ అనుకుంటే 5వ నెల ఫ్రీ. అంటే టోటల్ గా చూసుకున్నట్టయితే 55% మనకు జస్ట్ కంపెనీల యొక్క కస్టమర్ ఉండడం వల్లనే ఒక 55% బెనిఫిట్ అనేది మనకు వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏముందంటే మనకు ప్రోడక్ట్స్ గిన నచ్చి ఒకవేళ నచ్చకపోతే, వాడిన తర్వాత నచ్చకపోతే రిటర్న్ పాలసీ కూడా ఉంది. అంటే మీకు నచ్చకపోతే రిటర్న్ ఇవ్వచ్చు. ఇంత మంచిగా ఓన్లీ కస్టమర్ ఉండడం వల్లనే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మన యాజ్ ఎ బిజినెస్ ఒకవేళ మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే సింపుల్, మన ప్రోడక్ట్స్ తీసుకుంటాం కదా, అవి నచ్చితే ఇంకొకరికి చెప్పడం అంతే. మన బిజినెస్ పార్ట్నర్ గా ఉండడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే మనం ప్రోడక్ట్స్ ని యూజ్ చేయాలా, లైక్ చేయాలా, షేర్ చేయాలా, మనకు నచ్చితే ఇంకొకరికి చెప్పాలా, అంతే బిజినెస్. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. 3000తోని ఒక ప్రోడక్ట్స్ తీసుకొని ఒక 10 మందికి చెప్తే, మనకు నచ్చిన ఒక 10 మందికి చెప్తే అది 30,000 బిజినెస్ అవుతుంది మన కంపెనీకి. సో మనకి ఎంత పర్సెంటేజ్? 10%. అంటే 3,000 ఇన్కమ్ అనేది మనకు వస్తుంది.
అదే 3000 తోటి 100 మెంబర్స్ చెప్తే 3 lakhs బిజినెస్ ఇస్తున్నాం మన కంపెనీకి. సో మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది? 30,000 ఇన్కమ్ వస్తుంది. అదే 3000 తోటి 1000 మెంబర్స్ చెప్తే 30 lakhs బిజినెస్ ఇస్తున్నాం. సో మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది? 3 lakhs ఇన్కమ్ వస్తుంది. ఈ విధంగా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. జస్ట్ 6 నెలల నుంచి 1 year లోపు 1 year గిన మనం ఈ వెస్టీస్ కంపెనీలో ఉండి వర్క్ చేసినట్టయితే 50,000 నుంచి 1 lakh దాకా ఎర్న్ చేసుకోవచ్చు. ఇంత మంచి ఆపర్చునిటీ ఏ బిజినెస్ లో ఉండదు. 9 రకాల ఆదాయాలు ఇస్తుంది మన కంపెనీ మనకు. ఏమేమంటే ఫస్ట్ది 10 to 20% రిటైల్ ప్రాఫిట్. సెకండ్ అక్యుములేట్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%. థర్డ్ డైరెక్టర్ బోనస్ 15%. ఫోర్త్ టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. ఫిఫ్త్ LOB 18%. ఇదే చాలా పెద్ద మొత్తంలో వచ్చే మన ఇన్కమ్ 18%. సిక్స్త్ ట్రావెల్ ఫండ్ 3%. సెవెంత్ కార్ ఫండ్ 5%. ఎయిత్ హౌస్ ఫండ్ 3%. నైన్త్ ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 2% ఇస్తుంది. ఇలా 9 రకాల ఆదాయాలు మనం బిజినెస్ చేయడం వల్ల మన కంపెనీ అనేది ఎక్స్ట్రాగా ఇస్తుంది. సో మీరు ఒకవేళ బిజినెస్ చేయాలి అనుకుంటే, మాతో మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మా నంబర్ కి కాంటాక్ట్ రండి. మాతో మనం అందరం కలిసి ఒక టీమ్ గా వర్క్ చేద్దాం. ఈ బిజినెస్ లో మనం కూడా మంచి అమౌంట్ ఎర్న్ చేసుకుందామని కోరుకుంటున్నా. మీరు ఇంకా బిజినెస్ చేయాలి అనుకుంటే ఫర్దర్ గా ఇంకా PV BV మనం అంటే నెక్స్ట్ ఏంటిది, ఏ విధంగా మనం ఇన్కమ్ వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ప్లీజ్ ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.